ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ పత్రికల ముసుగులో ఉన్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తల్ని రాసి వాళ్ళు ఏ విధమైనటువంటి రాక్షస ఆనందం పొందుతారో మీ అందరికీ తెలుసు. ఆ రెండు పత్రికలు వాళ్ళు ఉండేది తెలంగాణలో, హైదరాబాద్లో. కానీ వాళ్ళు ప్రతిరోజు విషం చిమ్మేది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదనేది వాళ్ళ లక్ష్యం. దానికోసం ఎలాంటి దిగజారిపోయే వార్తలైనా వాళ్ళు రాస్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి వార్తలను రాసినాయో ఆ రెండు నీచమైనటువంటి పత్రికలు ఒక్కసారి మనం చూద్దాం. రెండోది, మనం ఈరోజు ప్రధానంగా చూస్తే నాడు రోడ్లన్నీ గుంతలు, ప్రశ్నిస్తే కేసులు, గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే, ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే, 2029లో జగన్ అధికారంలోకి రాడు, 15 ఏళ్ళు కూటమికి అండగా ఉండండి, యువతకి డిప్యూటీ సీఎం పిలుపు. కనీసం సిగ్గన్నా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు. మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, కనీసం సిగ్గన్నా ఉండాలి. కొంచెమన్నా మీకు దేవుడు సిగ్గు పెట్టలా? ఏమంటే మేము గుంతలు ఉన్నాయని చెప్పి మా ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టామా? మరి అలాంటి కేసులు పెట్టాలంటే మీ మీద ఎందుకు పెట్టలేదు మేము కేసులు? మీరు చెప్పులు తీసుకుందంతా నా డాషుల్లారా, పేకలు పిసికి చంపేస్తా నా డాషుల్లారా, ఒక్కొక్క ఎమ్మెల్యే నా డాషుల్ని పాతరేస్తా, మోకాల మీద కూర్చోబెడతా, హాకీ స్టిక్కులతో తన్నండి, ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే మీరు బైక్ సైలెన్సర్లు బీకి రోడ్ల మీద వీర విహారం చేయండి, ఒక్కొక్క వైసీపీ నా ఎమ్మెల్యేలని ఏదో తోలు తీస్తా. ఈ కదా నువ్వు మాట్లాడింది? నీ మీద పెట్టాము కేసులు? సిగ్గు శరం కొంచెమన్నా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటానికి. గుంతలు అని ప్రశ్నిస్తే మేము కేసులు పెట్టామా? ఇప్పుడు కదా గుంతలు ఉన్నాయి, ముందు ఆ గుంతలు వేయండి. గుంతలు వేయటం చేత కాదు, ఇప్పుడు గుంతలల్లో లోయలు అయినాయి. మీరు అధికారంలో రాగానే గుంతల వల్ల పెద్ద పెద్ద లోయలు అయినాయి. ఆ గుంతల్లో ఇప్పుడు రోడ్ల మీద హెరిటేజ్ పాలు పోస్తే మళ్ళీ పాలు ఎత్తుకోవచ్చని ఒక ఆమె చెప్పింది, ఒక కమిడియన్. మొత్తం కమిడియన్ అయింది అది చెప్పి. ఏది గుంతలు ఆంధ్రప్రదేశ్లో అంతా గుంతలు లేకుండా రోడ్లు ఉన్నాయంట, ఆ రోడ్ల మీద అంటే హెరిటేజ్ పాలు పోసి మళ్ళీ పాలు ఎత్తుకోవచ్చు అంట. ఎత్తుకెళ్ళండి ఒకసారి, ఎత్తుకొని తీసుకొని అయ్యే తాగండి. ఇప్పుడు పెద్ద పెద్ద లోయలు అయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికన్నా వెళ్ళాలంటే అసలు మొత్తం నరకంగా ఉంది ప్రయాణం. మళ్ళీ దాని మీద మీరు సమాధానం దాటవేస్తూ ఏదో మేము కేసులు పెట్టామనేటటువంటి అబద్ధ ప్రచారం. మేము అప్పులు మిగిల్చామా? మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా, 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డా, రాష్ట్ర ఆదాయం ప్రపంచంలోనే మొత్తం ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడ్డా, అలాంటి పరిస్థితుల్లో కూడా మేము చేసినటువంటి అప్పు 5 సంవత్సరాల్లో కేవలం 3,32,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు. కానీ మీరు ఈ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో చేసిన అప్పు 2.5 లక్షల కోట్లు. 18 నెలల కాలం అంటే సంవత్సరంన్నరలో 2.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏం చేశారు మీరు అప్పులు చేసి? ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం చేత కాదు, రైతు గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాదు. ఓ సొల్లు కబుర్లు చెప్పంటే హైదరాబాద్ టు స్పెషల్ ఫ్లైట్లో వస్తావు, పొద్దున్నే మాదాపూర్లో బయలుదేరి గన్నవరంలో దిగుతావు, మళ్ళీ అక్కడి నుంచి నీకోసం స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. సొల్లు కబుర్లు చెప్పంటే చెబుతూ ఉంటావు. మేము అప్పులు మిగిల్చామా? రా డిబేట్కి రా, మాట్లాడదాం. ఎవడు అప్పులు తీర్చాడు? ఊరికి అబద్ధాలు. 15 ఏళ్ళు కూటమికి అండగా ఉండండి. ఎందుకు తీసుకెళ్ళి తెలుగుదేశంలో విలీనం చేయి. మొత్తం జనసేన పేడ విరగడైద్ది కదా. మీ అభిమానులు కూడా పాపం ఎందుకు ఈ పేడ అనుకుంటున్నారు కాబట్టి అదంతా పూర్తిగా పోయిద్ది. కొబ్బరి రైతుల సమస్యపై విస్పష్ట హామీ. ఏం హామీ ఇచ్చావు? ఒక్కడంటే ఒక్క పంట గిట్టుబాటు ధర లేదు. ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాదు. వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో ఏం చేసిందని ప్రశ్నిస్తున్నాయని, గత ప్రభుత్వంలాగా దోచుకోవడం లేదని మాత్రం తాను చెప్పగలను అన్నారు. ఇప్పుడు నువ్వు ఈ 18 నెలల కాలంలో సంపాదించినటువంటి ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా పవన్ కళ్యాణ్ గారు? వారానికి వచ్చి ఒక ప్రాపర్టీ కొంటున్నారు మీరు హైదరాబాద్లో. ఏ విధంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఏ సినిమా తీస్తే వచ్చినాయి? 100 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నారంట. ఇప్పటికీ ఈ నెల ఎండింగ్ వస్తుంది, అయినప్పటికీ జీతాలు అందులో అనేక డిపార్ట్మెంట్లకి. ఏంది మీరు ఇచ్చింది? ఊరికి స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు. 2029లో మీరు రారు, అలాంటి ఆశలు పెట్టుకోకుండా అది జరగదని వైసీపీ నేతలు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2019లో కూడా ఇదే మాట్లాడావు. నా మాట శాసనం, ఆ శాసనం చేస్తున్నా నేను, చూడండి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ తాకనివ్వనన్నావు. నువ్వు 2 చోట్ల గాజువాక భీమవరంలో నువ్వే గెలవాల. నీ జీవితంలో ఈవీఎం లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కాలేవు. 3 పార్టీలు కలిపి పోటీ చేసినా ఈవీఎం అనేది లేకపోతే మధ్యలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జనాల్ని మధ్యలో ఈవీఎంని పెట్టి ఏదో అడ్డుకున్నామని అనే ఆనందంతో ఉన్నామేమో. రాసి పెట్టుకో. 2014లో మేము ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం, సింగిల్గానే గెలుస్తాం.
నీలాగా వాళ్ళు ఈ భుజం మీద చేసి ఈ భుజం మీద చేసి లేపితే తప్ప ఎమ్మెల్యే అవ్వలేని స్థితిలో మేము లేవు. ఖచ్చితంగా 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. నీకు దమ్ముంటే ఆపుకో పవన్ కళ్యాణ్ అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచాలని 15 ఏళ్ళ పాటు ఉంచాలని కోరాడంట. ఏం చేస్తారు 15 ఏళ్ళ పాటు ఉంచితే? ఇప్పుడు 18 నెలల కాలంలో దోచుకుని దాల్లా రోడ్లు ప్రైవేట్ పరం, ఏదైతే ఫైబర్ నెట్ ప్రైవేట్ పరం, సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేట్ పరం, రిషికొండ ప్రైవేట్ పరం, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం. ఇప్పుడు రోడ్ల మీద టోల్ ఛార్జీలు బాదుడు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు. ఒక్క రైతుకు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఈ 18 నెలలను అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించావు. ఇంకా మళ్ళీ నువ్వు 15 ఏళ్ళు కావాలంట. ఎందుకు ఈ రాష్ట్రాన్ని పార్టీలకు ఇప్పుడు అమ్మకానికి పెట్టింది చాలేదా? పార్టీలకు అమ్మకానికి పెట్టింది చాలా, ఇంకా కావాలా నీకు 15 ఏళ్ళ అధికారం? ఇదండి పవన్ కళ్యాణ్ తీరు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.